రాత్రిపూట ఒంటరిగా నడిచేటప్పుడు ఈల వేయకూడదని పెద్దలు అంటారు. ఎందుకో తెలుసా? మీరు వేసే ఆ ఈలకి చీకట్లో దాక్కున్న ఏ శక్తి అయినా ఆకర్షించబడి మీకు బదులిస్తే ఇక మీ ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లే. రాత్రి 11 గంటలు కిరణ్ తన ఊరి చివర ఉన్న పాడుబడిన మామిడి తోట పక్క నుండి ఒంటరిగా నడుస్తున్నాడు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఆ సైలెన్స్ ని భరించలేక ధైర్యం కోసం కిరణ్ తనకి ఇష్టమైన ఒక పాటను ఈల వేస్తూ నడవడం మొదలుపెట్టాడు. 1 నిమిషం తర్వాత ఈల ఆపాడు. కానీ తోట లోపల చీకటి, చెట్ల మధ్య నుండి ఎవరో కిరణ్ వేసిన అదే ట్యూన్ ని స్పష్టంగా ఈల వేస్తున్నారు. కిరణ్ కి వణుకు పుట్టి టెస్ట్ చేద్దామని కావాలనే ఒక వింతైన పిచ్చి ట్యూన్ ని ఈల వేశాడు. ఆ చీకట్లో ఉన్న శక్తికి ఈ ట్యూన్ తెలియదు కాబట్టి రిప్లై రాదు అనుకున్నాడు. కానీ 1 సెకండ్ తర్వాత కరెక్ట్గా కిరణ్ కుడి చెవి వెనకాలే ఎవరో ఆ పిచ్చి ట్యూన్ని ఈల వేస్తున్నారు. కిరణ్ వణుకుతూ వెనక్కి తిరిగాడు. 10 అడుగుల పొడవున్న ఒక బక్క పలచటి ఆకారం. దానికి నోరు లేదు, కానీ గొంతు దగ్గర ఉన్న ఒక పెద్ద రంధ్రం నుండి ఆ ఈల శబ్దం వస్తోంది. ఆ ఆకారం తన పొడవాటి చేతులతో కిరణ్ తలను పట్టుకుంది. రాత్రిపూట మీకెవరైనా ఈలతో బదులిస్తే అస్సలు వెనక్కి తిరగొద్దు. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హారర్ ఫైల్స్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.